శుభాలు వందనాలు తెలియజేస్తాం. అందరికి వందనాలండి. ప్రభు మనందరినీ కూడా దీవించదు కనుక ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిసారి కంటే కల్వరి క్రాంతి సంఘానికి వచ్చామన్న వారు నిలబడదాం ఒకసారి. కల్వరి క్రాంతి సంఘానికి కల్వరి క్రాంతి సంఘానికి ఇదేనండి ఈ బేస్మెంట్ లోకి మొట్టమొదటిసారి వచ్చాను. ఈ సంఘానికి అన్న వాళ్ళు నిలబడతారు ఒకసారి నిలబడండి. చాలా సంతోషం. మరి మొట్టమొదటిసారిగా మన సంఘానికి వచ్చారు. ప్రియులకు సంఘం తరపున ప్రత్యేకమైన ఆహ్వానం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి చెప్పులు కొడుతూ వారికి మన అందరికీ ఆహ్వానించారు. కూర్చోండి. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా రావడానికి ప్రయత్నించేయండి. చాలా సంతోషం. ఈ 3వ దినాన్ని మరి నూతనమైనటువంటి ఆత్మను దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కనుక ప్రభు సందులో ఉండే సంతోషము ఎక్కడ కూడా ఉండదండి. ప్రభువులో ఉండేటువంటి ఆనందం మన దేని వల్ల కూడా దేవునికి స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది లోకంలో చాలా మంది అనేక రకరకాలుగా వారు ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. పాపం చేసే వాళ్ళు పాపం చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడేవారు అబద్ధాలు మాట్లాడుతూ ఆనందిస్తూ ఉంటారు. ఇతరులు మోసం చేస్తూ మరి వాళ్ళు ఆనందంలో ఉంటూ ఉంటారు. ఇంకా మరి త్రాగేటువంటి వారు త్రాగుతూ ఆనందిస్తూ ఉంటారు. స్మోక్ చేసే వాళ్ళు స్మోక్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. లోకస్తులు ఆనందం మాటలు వెతుక్కుంటూ ఉంటారు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే కీర్తనగాడు అంటాడు 16-11 శరణంలో కీర్తన, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండే సంతోషము ఆనందము ఎక్కడ కూడా ఎవరి వల్ల కూడా వేటి వల్ల కూడా మనకు దొరకదు. అందుకనే కీర్తనగాడు ఏమంటాడు, నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. గత 3 దినాలు కూడా అంటే ఈరోజు 3వ కూడికలో ఈ ఉపవాస పండుగలో మరి 3 దినాలు కూడా ఉపవాసాలు ఉండడానికి మరి నిజంగా ఉపవాసాలు ఉన్నటువంటి వారు ధన్యులు. అంటే మేము ధన్యులు కాదా అన్నట్టు కాదు, మీరు కూడా ధన్యులు. ఏం చేస్తారంటే మీకు అవకాశాన్ని బట్టి మరి ఎన్ని గంటలు మీరు ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ మనం చేసే భక్తి మనుషులు చూడట్లేదు. ఎవరు చూసినా చెప్పండి, ప్రభు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? కాబట్టి ఆయన తప్పనిసరిగా నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తాడు. మరొక చిన్న మాట, తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి. ఈ 3వ రాత్రి ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా యేసయ్యా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు ప్రభు, నన్ను బలపరచు ప్రభు. మరొక మారు నీ వాక్యముక వెలుగులో నన్ను నేను సరిచేసుకునే భాగ్యాన్ని నాకు దయచే ప్రభు అని చెప్పేసి చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు నీ మాటలు వినాలని ఆశతో నీ దగ్గరికి వచ్చాం ప్రభు. నీ సన్నిధిలో ఉన్నటువంటి అందరితో కూడా మీరు మాట్లాడండి. వాక్యం అని రక్షణ అందరి కొరకు విరిచి పంచిపెట్టండి ప్రభు. నీ స్తోత్రాలు వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మంచి మనస్సును హృదయాన్ని ప్రభు నాకు మాకు అందరికి మీద ఇచ్చేయండి. నీకు నిలబడ్డ నేను ఎందుకు పనికినటువంటి వాడని ప్రభు నీ సెలవు చెట్ల మరుగు చేసుకుని ప్రభు. ఇదిగో ప్రభు నీ దాసునికి ముఖాంతరంలో నుంచి ప్రభు మా అందరితో కూడా మీరు మాట్లాడబోతుండగా నీకు స్తోత్రాలు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈ 3వ రాత్రి కూడికల ప్రభు తండ్రి నీ గొప్ప కార్యాలు ప్రభు మేము కల్లారా చూడాలి, అనుభవించాలి ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. నీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడవు, అసాధ్యం సైతమని సాధ్యపరిచిన దేవుడవయ్యా. ఈ రాత్రి మరొకసారి అందరితో కూడా మీరు మాట్లాడబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం, చెప్పండి గట్టిగా. మంచిది. ప్రభు సన్నిధిలో ఈ 3 దినాలు ప్రభు దగ్గర రావడానికి దేవుడు మరొక మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మొదటి రాత్రి మనం నేర్చుకున్నాము, గుర్తుంది ఎవరికైనా? మొదటి రాత్రి అసలు ఉపవాసం అంటే ఏంటో, ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయో, మనం ఏ రకమైన ఉపవాసం చేస్తున్నామో, అసలు ఎందుకు ఉపవాసం చేయాలో కూడా మనం చాలా విషయాలు మనం లేఖనాల నుంచి మనం పరిశీలన చేస్తాం. కాబట్టి దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. ఎవరమైనా సరే, ఎంతటి వారమైనా సరే
నీ జ్ఞానము, నీ బలము, నీ అండబలం, కండబలం ఏది కూడా నిన్ను రక్షించలేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు అన్ని తెలిసిలే అనుకుంటా ఉంటాం. అన్ని తెలుసు అనుకున్న వాడికి అసలు ఏమీ కూడా తెలియదు అనమాట. అన్ని తెలుసు అనుకుంటే కనుక నీవు బోర్లా పడిపోతూ ఉంటావు. కాబట్టి మన జ్ఞానము ఏమాత్రం కూడా సరిపోదు అనమాట. ప్రభు యొక్క శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, ప్రభు యొక్క బలాన్ని మనం నమ్ముకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కార్యాలు జరగాలి అని అంటే కనుక రాత్రి మనం 2వ కూడికలో మనం మాట్లాడుకున్నాము. యోనా గ్రంథంలో నుంచి 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మొదటి అంశం ఏంటనమాట, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఆయన అసహ్యించుకుంటాడు. అద్భుతం జరగాలి, మంచిది. ఏమంటే ఈ రోజున 3 దినాల్లో నువ్వు ఏదైనా ఒక అంశం కోసం ప్రార్థిస్తున్నా మంచిది. అయితే అద్భుతం జరగాలంటే, ఆశ్చర్యకాలం నీ జీవితంలో జరగాలంటే కనుక ఏం చేయాలి అంటే కనుక దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఎదురు మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలా. ఏ విధమైన పాపము, అవిధేయత, గర్వము, కోపము, అసూయ, ఈర్ష్య, కక్ష, కలహము ఇవేవి కూడా లేకుండా శుద్ధ హృదయము కలిగి ఆయన ముఖాన్ని ఎవరైతే చూడడానికి ఇష్టపడతారో నన్ను వెతుకువారు ఏం చేస్తూ ఉంటారు? నన్ను కనుగొంటారు అన్న రీతిగా నిశ్చయంగా దేవుడు నీకు ప్రత్యక్షం అవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ అంశాన్ని జ్ఞాపకం చేశాను. ఒప్పుకున్నటువంటి మనం అంటే పాపం చేసే ప్రతి వారిని కూడా ఆయన గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు అంటే కనుక మన బిడ్డలని మనం ఎలాగైతే ప్రేమిస్తున్నామో, ప్రేమించినటువంటి తండ్రిగా, ప్రేమించే తల్లిగా నీ కుమార్తె దారి తప్పిపోకూడదు అని చెప్పేసి ఏ విధమైన లోక స్నేహంలో పడిపోయి ఎవడి లోక మురికి అంటకూడదని నా కుమారుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. నా కుమారుడు మంచిగా ఉండాలి. అందరిలాగా కాదు, అందరిలాగా తిరుగుబోతుగానో త్రాగుబోతుగానో రేపు పెద్దవాడైన తర్వాత ఆ రీతిగా ఉండకూడదు అని చెప్పేసి తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం చెప్పండి? వారి క్షేమాన్ని కోరుకున్న నీవు నేను కూడా గద్దిస్తూ ఉంటాం, హెచ్చరిస్తూ ఉంటాం, అవసరమైతే కర్ర తీసి కొన్నిసార్లు కూడా కొడుతూ ఉంటాం. మన పరలోకపు తండ్రి కూడా వాక్యమైన శుద్ధి చేత కొన్నిసార్లు కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉన్నప్పుడు చెక్కను తయారు చేయనప్పుడు ఆలోచించండి, ఎక్కడో ఒక చెట్టు ఇది, అవునా కదా? ఎక్కడో ఒక చెట్టుగా ఉన్నటువంటి ఈ చెక్క ఏం చేయబడింది చెప్పండి? రంపము చేత కోయబడింది. రంపము చేత కోయబడుతూ ఉన్నప్పుడు దీనికి నొప్పి రాలేదా? అక్కడతో అయిపోయిందంటే కనుక అక్కడతో రావలేదు. ఇంకా ఏం చేశాడు? దీన్ని ఇంత అందంగా చేయడానికి ఎంత మరి కష్టపడ్డాడు అని అంటే కనుక మేకలు తీసుకున్నాడు, ఎవరి శుద్ధి తీసుకున్నాడు, టకాటకమని కొట్టడం లేదా? అంత మాత్రం ఇంకా షార్ప్ గా సాఫ్ట్ గా ఉండాలని చెప్పేసి ఏం చేశాడు? ఏం పెట్టాడు? దాన్ని ఏమంటారు? దాన్ని ఏదో అంటారు కదా, ఎంత షార్ప్ గా చేశాడు అనమాట, అవునా కదా? కనుక దేవుడు మనల్ని కూడా అలా ఉండాలని ఏం చేస్తూ ఉంటాడు? రంపంతో కొన్నిసార్లు కోస్తూ ఉంటాడు, సొత్తు తీసుకుని కొడుతూ ఉంటాడు. బహుశా అవి నొప్పుగా అనిపించవచ్చు, బాధగా అనిపించవచ్చు, బహుశా ఈ చెక్కకు కూడా అలాగే అనిపించేమో. కానీ ఇది ఓర్చుకుంది, తట్టుకుంది కాబట్టి ఈ రోజున అందముగా ఇక్కడ మన ముందు ఉన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు. మనం పరీక్షిస్తూ ఉంటున్నప్పుడు కలవరపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. నిశ్చయంగా నీవు సహాయం చేస్తాన వాగ్దానం వేసిన దేవుడు, సదాకాలం నీ చెయ్యి విడువలను వాగ్దానం వేసిన దేవుడు. ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ నీ ప్రభు నీతోనే ఉంటాడు. ఈ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే కనుక. కాబట్టి రాత్రికాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మనలో ఉన్నటువంటి అజ్ఞానం లేకపోతే తెలివి, బుద్ధి ఏమి మన వల్ల ఏమి కాదు అని చెప్పేసి విశ్వాసం ఉంచు. అంత మాత్రమే కాదు, నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే నిశ్చయముగా యేసు రక్తము మన ప్రతి పాపమును ఏం చేస్తా చెప్పండి? పవిత్రులుగా చేస్తుంది. రెండోది జ్ఞాపకం చేస్తాను, చూడండి, పాపం చేసి నినివే పట్టణాన్ని ఏం చేస్తాడు? దేవుడు గద్దించాడు. ఎందుకు గద్దించాడు? ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. మన బిడ్డలు ఎందుకు గద్దిస్తా ఉన్నాం? మనం కూడా ప్రేమిస్తున్నాం కాబట్టి. మన పరలోకపు తండ్రి ఎందుకు వాక్యం చేత కొడుతూ ఉన్నాడు? ఎందుకు కాలుస్తూ ఉన్నాడు? ఎందుకు నేను సరి చేసుకున్నా తెలుసా? నీవు కూడా ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని. కానీ ఆయన కొడతా ఉంటే, కోస్తా ఉంటే, ప్రభు నాకు చాలా నొప్పిగా ఉందని తట్టుకోలేని ప్రభు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటా ఉన్నాం? ఆయన నుండి మనము వైదొలిగిపోతూ ఉంటున్నాం. అందుకని మన జీవితాల ఆశీర్వాదము దొరకట్లేదు. రెండోది జ్ఞాపకం చేశాను, నినివే పట్టణంలో ఏం చేశారు చెప్పండి? అమ్మా చెప్పాలా? ఒకటి జ్ఞాపకం చేశాను. ఎందుకంటే 3 దినాల్లో ఏదో ఒకటి నేర్చుకుని మనం వెళ్ళాలి. ఏమండి? దేవుడు అద్భుతం చేస్తాడు నిశ్చయంగా, నీ వాక్యం ప్రకారంగా పాటించినప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నినివే పట్టణస్థులు ఉగ్రత కలుగుతుందని చెప్పేసి యోనా ప్రకటించాడో, వెంటనే ఆ ప్రకటన వినేటువంటి వారందరూ కూడా ఏం చేశారు? తిరిగి ప్రభు దగ్గర రావడానికి
ఇష్టపడ్డారు. కాబట్టి ప్రభు దగ్గర వచ్చి వారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. గత రాత్రి మొదటి రాత్రి ఏమో ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. మనం ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన మనం చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి? మనము మన పాపాలు ఒప్పుకొని యథార్థంగా మనము ప్రార్థించేయాలి. ఇప్పుడు అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటాడు? వారి ప్రార్థన నేను వింటాను అంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఈ రాత్రి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యము నిత్యముగా దేవుడు నీ పట్ల నా పట్ల చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచన భాగమును మనం చదువుదాం. 27వ వచన భాగం. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. మరొకసారి చదువుతున్నాను, వినండి. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని ఏం చేశాడంట? సంతోషపరచెను. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గ్రంథంలో యూదా రాసినటువంటి యెహోషాపాతు ఎన్గేదులో పొందుకున్నటువంటి అఖండ విజయాన్ని గురించి దేవుని యొక్క వాక్యములో మనం చాలా స్పష్టంగా వ్రాయబడింది అన్నమాట. చదువుతూ ఉన్నాం. ఎన్నడూ ఊహించినటువంటి ఆ స్థాయిలో శత్రువులు ఏం చేశారంటే కనుక ఒక్కసారిగా దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేసినప్పుడు నిశ్చలమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి ఎలా సేవించాలో, ఆయన నుండి ఎటువంటి సహాయము పొందుకోగలమో అన్నటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని గుర్తించినటువంటి యెహోషాపాతు ఆలోచించండి, ప్రభువు నుండి గొప్ప విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అద్భుతమైనటువంటి విజయాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఈ రాత్రి ప్రభువు నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 20వ అధ్యాయం మొదటి వచన భాగం కనుక మనం చదివినట్లయితే, ఇదైన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మోయానీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. చూసారా, ముగ్గురు శత్రు సైన్యాలు ఒక్కసారిగా ఎక్కడికి వచ్చారంట? యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎవరు వాళ్ళు? 1 మోయాబీలు, 2 అమోనీయులు, 3 మోయానీయులు. ఏం చేశారు చెప్పండి? ఒక్కసారిగా యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎప్పుడైతే రాజు ఈ మాటలు విన్నాడో, అమోనీయులు, మోయాబీలు, మోయానీయులు ఎన్గేదులో ఉన్నారు అనేటువంటి విషయాన్ని యెహోషాపాతుకు తెలియజేసినప్పుడు, ఆ టైములో యెహోషాపాతు యూదులందరికీ కూడా ఎలా ఉన్నాడంటే రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి యొక్క రాజు యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ముందు భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే కనుక దేవుని సన్నిధిలో విచారణ చేయటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? విచారణ చేయటం ప్రారంభించాడు. ఇక్కడ శత్రు బలాన్ని చూసి మొదట యెహోషాపాతు ఏం చేశాడు? భయపడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? భయపడ్డాడు. ఈ జీవిత ప్రయాణంలో, అంటే మన జీవిత ప్రయాణంలో మన మీద కూడా ఎంతో మంది శత్రువులు ఏం చేస్తూ ఉంటారు? దాడి చేస్తూ ఉంటారు. లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అపవాద శక్తులు కావచ్చు, ఇంకా ఏ శక్తులైనప్పటికీ నీ మీద దొమ్మిగా పడుతూ ఉన్నప్పుడు, నీ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, కారణం ఏమీ కూడా లేకుండానే అనేక మంది నీకు శత్రువులుగా మారినప్పుడు నేను శారీరకంగా, మానసికంగా హింసించినప్పుడు మనం ఏం చేస్తాం? ఆనాడు యెహోషాపాతు ఏం చేయగలిగాడు? ఏం చేస్తే అఖండ విజయాన్ని ఎన్గేదులో వారు పొందుకున్నారో, ఈ 3వ రాత్రి దేవుడు నీకు అద్భుతమైనటువంటి అఖండ విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనం యెహోషాపాతు చేసినట్లుగా చేయాలా? నినివే పట్టణస్థులు చేసినట్లుగా చేయాలా? మీకు నాశనం కలగబోతుంది అని చెప్పేసి నినివే పట్టణస్థులకి యోనా ప్రకటించినప్పుడు
వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మీకు శిక్ష విధించబోతున్నాడని చెప్పేసి ప్రకటన చేసినప్పుడు వెంటనే వారు ఎవరి వైపు తిరిగారు చెప్పండి? దేవుని వైపు తిరిగారు. ఇక్కడ కూడా శత్రు సైన్యాలు వారి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి శక్తిని నమ్ముకున్నారు? ఎవరి వైపు వారు చూడగలిగారు? అద్భుతమైన ముగ్గురు శత్రు సైన్యాలు ఒక్కసారిగా చుట్టుముట్టుకున్నప్పుడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? ఈ రోజున నీవు కూడా అది చేయగలిగినట్లయితే కనుక శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ, అది ఏ రకమైనటువంటి శత్రువు అయినా సరే, అది ఏ రకమైన సమస్య అయినా సరే, అది ఏ రకమైన శోధన అయినా సరే, అది ఏ రకమైన ఆటంకము, ఇబ్బంది, రోగము ఏదైనా సరే బహుశా నీ దగ్గర ఉంటే కనుక అర్థం కావట్లేదా ఎలా ముందుకు రావాలో, అర్థం కావట్లేదా ఎలా జయించాలో, మనసుకు ఏమి తోచట్లేదా వారి దగ్గరికి వెళ్ళా వీరి దగ్గరికి వెళ్ళి అంటాం. కానీ అసలైన వ్యక్తి దగ్గరికి రావటం నీకు చేత కాలేదు. అసలైన వ్యక్తి యొక్క పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడటం నీకు చేత కాలేదు. సాధారణ శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కృంగిదలు వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం చెప్పండి? నాకెవరున్నారు సహాయం చేసేవాళ్ళు? అవునే కదా? నాకు ఎవరున్నారు నన్ను విడిపించేవారు? అయితే ప్రభు వారు ఈ రాత్రి ఏమన్నాడు తెలుసండి? కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, నీవు కలత చెందకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబో, ఇక ఈ రోజు నుంచి అవి ఉండవు అంట ఉన్నాడు. అలా ఉండకుండా సంతోషము. ఇక్కడ మనం చదువు 27వ భాగంలో చూడండి, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? అందరూ చెప్పాలా? ఏమిచ్చాడు చెప్పాలి? అందరూ నోరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమిచ్చాడు? అమ్మా ఉన్నారు కదా, చెప్ప గట్టిగా. ఏమిచ్చాడు? ఇంకా బిగ్గరగా. నాకు రెండు చెవుల మధ్యలో పని చేయట్లేదు. ఎవరు గట్టిగా మాట్లాడి సౌండ్ బాక్స్ ఇలా గ్యారంగా పెట్టుకుంటాం కదా, ఏమండి కొంచెం వినపడట్లేదు. నిజంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినపడతానండి, అటువంటి బలహీనత ఏం లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మీరు చెప్పాలా? ఇంకా జయం పొందుకున్నావా చెప్పండి? రాత్రి ఏ విషయంలో జయము పొందుకోవాలని ఆశపడుతున్నావు? అది శరీరాశ పైన, నేత్రాశ పైన, జీవమండపం పైన, లోకము పైన, నీ శత్రువు పైన ఈ రాత్రి నీకు దేవుడు అఖండమైన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఈ రాత్రి నీ ముందు ఏ శత్రువు కూడా నిలవనీయమని వాగ్దానం చేస్తూ వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి శ్రమలు చూసి నేను పారిపోవాలంటే, ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతమైన విజయము ఈ రాత్రి నేను చూడాలి, అనుభవించాలి అంటే కనుక నిశ్చయముగా ప్రభువు చెప్పింది నీవు చేయటం చేతనైతే అఖండమైన గొప్ప విజయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు బహుశా నీ సొంత జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించి నేను ఎలా బయటకు రాగలను, ఈ చిక్కుల్లో నుంచి నన్ను విడిపించే వారు ఎవరూ లేరా, ఈ పాపమైన ఊపులు వచ్చిన పైకి లేవనెత్తే వారు ఎవరు కూడా లేరా, ఈ దేశం వచ్చాను ఇంకా ఎందుకు ఈ భయంకరమైన శ్రమలు, బాధలు, కష్టాలు, అవమానాలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు, ఇక నాకు పరిష్కారం లేదా అని చెప్పేసి నీలో నువ్వు కృంగిపోతావు అంటే, నీలో నువ్వు నిరాశ చెందుతూ ఉంటే, నీలో నువ్వు ఆందోళన చెందుతూ ఉంటే కనుక ఆనాడు శత్రువు పైన యెహోషాపాతు రాజుకి, యూదా జనాంగం అంతటికి కూడా, యెరూషలేము కాపురస్తులకి అద్భుతంగా జయమిచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్న నేడు నిరంతరము కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? ఒకే రీతిగా ఉన్నాడు. నీ పక్షంగా ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటాడు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. అంత చెప్పాలా? శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి చెప్పండి. యేసయ్య నామం ఎలాంటి చెప్పండి? మరి నోటితో పలుకుతారా?
ఈ రోజున ఆ నామములో దేవుడికి ఏమైపోతున్నాడు? శక్తినిచ్చి దేవుడి జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మనం ఓడిపోయిన వాళ్ళని కాదండి. సాధారణ నేను ఫస్ట్ రోజు జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశాను? 20 నోట్ల రూపాయలు తీసుకున్నాను. దాన్ని బాగా ఏం చేశాను? నలిపి కాళ్ళతో త్రొక్కి వేశాను. త్రొక్కి వేసినప్పుడు దాని విలువ మారిందా? మారలేదు. దానికి ఉన్నటువంటి విలువ తగ్గలేదు మాత్రం కూడా. కారణం ఏంటో తెలుసా? అది అలాంటిది. బహుశా మనం అందరం ఒకప్పుడు విలువైనటువంటి వారమే. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. అయితే ఈ రోజున ఏదో ఒక పాపానికి బానిసైపోయేమో, ఏదో ఒక పాపానికి నీవు కట్టబడి ఉన్నాయేమో, ఈ రాత్రి సాహసించి ఆ కట్టలను తెచ్చేసుకుని ఈ రాత్రి ప్రభు దానికి వస్తే కనుక యేసయ్య నామం పాపాలను క్షమించే అధికారము, శక్తి ఆ నామానికి ఉన్నది. నమ్మిన సోదరు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలను క్షమించే శక్తి కలిగినది ఏంటన్నమాట? అందరం పలికిదామన్నమాట. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య, మనసుకు నెమ్మదినిచ్చే రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, రోగిని పవిత్రపరిచే ఈరోజు కలిగినవరేమో నీ రోగమును స్వస్థపరచడానికి సర్వశక్తిమంతుడైన యేసయ్య రాత్రి నీతో ఉన్నాడు. రోగిని పవిత్రపరిచే మనసుకు నెమ్మదినిచ్చే రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఈ రాత్రి అటువంటి సర్వశక్తిమంతుడైన యేసయ్య ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పండి, ఎక్కడున్నాడు? చెప్పండి. అంతా నాతో ఉన్నాడని చెప్పేసానండి. ప్రక్క వారికి షేకండి ఇస్తూ మన దేవుడు సర్వశక్తిమంతుడు ఈ రాత్రి జీవితం అద్భుతం చేయబోతున్నాడు. చెప్పండి ఒకసారి. షేకండి ఇస్తూ చెప్పండి ఒకసారి. నువ్వే సమస్యల్లో భయపడద్దు సోదరి, తమ్ముడు, అక్క, చెల్లి, ధైర్యంగా ఉండని చెప్పేసాను ఒకసారి. యేసయ్య నామ శక్తి కలిగింది. చెప్పడమ్మా, నమ్మకం ఏమొస్తుందా? దేవుడు చెప్పిన మాట చెప్పు ఈ రాత్రి. నమ్ము, నమ్మితే చాలు నీవేం చేస్తావు? పొందుకుంటావు అద్భుతమైన విజయాన్ని. ఈ విజయాన్ని మనుషుల వల్ల ఎవ్వరు కూడా ఇవ్వలేదు. మనుషుల దగ్గరికి వెళ్తే మనం అవమానపరచబడాలి. మనుషుల దగ్గరికి వెళ్తే మనం కొన్నిసార్లు గెంటేస్తారు. ఈ రోజు కనుక ఒకవేళ సీఎం దగ్గరికి వచ్చేదానికి, పిఎంకి వచ్చేదానికో ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళి కలవగలవు నువ్వు? ఎంత మందిని కలవాలి నువ్వు? ఈ రాత్రి అద్భుతాలు, వారి కంటే గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ యేసయ్యను ఈ రాత్రి నువ్వు కలుసుకోవడానికి ప్రభు అనే పాపినంటే చాలు. ఆలోచించండి, జక్కయ్యను కూడా ఒక లోకం ఒక ముద్ర వేసేసింది, వీడు అన్యాయస్తుడు, పాపి అని చెప్పేసి. అటువంటి ఆలోచించండి, పాపి అయిన జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు ఈ రాత్రి నీ ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఇంటిలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే గనక యెహోషాపాతు ఇక్కడ చేసింది నీవు ఈ రాత్రి చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఏం చేశాడో 1-2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే 2వ వృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చదువుదాం. 3వ వచన భాగాన్ని. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు
మనస్సు నిలుపుకొని. సరిపోతుంది. చూడండి, అందుకు యెహోషాపాతు భయపడి ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఏం చేశాడంట? ఏం చేశారు చెప్పండి? అందరూ కూడా, అందరూ చెప్పాల. మనసు నిలుపుకున్నాడు. ఎవరి దగ్గర? ఎవరు నిలుపుకున్నారు? ఎటువంటి పరిస్థితిలో? శత్రువులు దాడి చేశారు. ఎంతమంది? 1, 2 కాదు, 3 శత్రు సైన్యాలు. ఆలోచించి అటువంటి సందర్భాల్లో యెహోషాపాతు భయపడినప్పటికీ ఏం చేశాడు? తన మనస్సును ఎక్కడ నిలుపుకున్నాడు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. అంటే యెహోషాపాతుకు తెలిసిన సత్యం ఏంటంటే, దేవుని దగ్గర మాత్రమే ఏమన్నా చెప్పండి పరిష్కారం ఉంది అని చెప్పేసి ఏం చేశాడు? యెహోషాపాతు గట్టిగా నమ్మాడు, విశ్వసించాడు, గ్రహించాడు. కాబట్టి తన మనస్సు ఎక్కడ నిలపలేదన్నమాట? మనుషుల మీద నిలపలేదు. దేవుని వాక్యం ఏం చెబుతామని? మనుషులు నమ్ముకున్నవాడు ధన్యుడు అనుంది కదా. మనుషుల సహాయము చాలా మంచిది అనందా. మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల వైపు మనం చూస్తే ఏదో రూపంలో వారు మనల్ని నిశ్చయముగా అవమానానికి గురమని నిశ్చయముగా ఈరోజు ప్రేమిస్తారు, రేపు ద్వేషిస్తారు. ఈరోజు పెడతారా, రేపు అయితే నా దగ్గర లేదు అంటారు. ఈరోజు నమ్మంటారు, రేపు పొమ్మంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడి కాదు. ఈ రాత్రి నీ మనస్సు ఎక్కడ నిలుపుకోవాలా? ఈరోజు ఈ రాత్రి మన మనస్సులో ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని మీద నిలుపుకోవాలి. మన మనసు చాలా మంది మీద పెట్టుకుంటామంట. వారున్నారండి, నాకు వీరున్నారండి, వాళ్ళు ఎవరు చేయరు నీకు. ఈరోజు అందం ఉందని, డబ్బు ఉందని, లేకపోతే కనుక మంచి ఉద్యోగం చేస్తున్నామని ఆలోచించండి. నిన్ను చూసి కాదు, నీ ధనాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ జీతాన్ని, నీ అందాన్ని, నీ ఆరోగ్యాన్ని వారు ప్రేమిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక రోజు రాబోతా ఉంది. ఇప్పుడున్న అందం అప్పుడు ఉంటుందా? ఇప్పుడున్న ఆరోగ్యం ఉంటుందా? ఇప్పుడున్న శక్తి అప్పుడు ఉంటుందా? ఆలోచించండి. అప్పుడు ఎవరు కూడా నీకు సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎల్లవేళ కూడా ముదిమి వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను అనేటువంటి వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రాత్రి నీవు ఆయన దగ్గర మనసు నిలుపుకొని, ప్రభువా ఈ లోకంలో ఎవ్వరు లేరు ప్రభువా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీ ఉంటే నాకు చాలు అని చెప్పేసి నిత్యంగా నీవు ఆయన యొద్ద విచారణ చేయటానికి నీవు చాతనైతే ఈ రోజున శత్రువులు 1, 2, 3 కాదు, ఎన్ని వేల మంది నీ మీద పడి దాడి చేసినప్పటికీ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటామన్నాడు. ఎప్పుడు చెప్పండి? యెహోవా యొద్ద మనము మనసు నిలుపుకున్నప్పుడు. కానీ మన మనసు చాలా మంది మీద పెట్టుకుంటా ఉంటాం. ఒకరోజు వారు మన మోసం చేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ధనం మీద నమ్ముకుంటా ఉంటారు కొంతమంది. ధనం కూడా శాశ్వతంగా మనతో ఉండదండి. వెండి బంగారం నమ్ముకుంటారు, పేరు నమ్ముకుంటారు, ఎవడో వారి ఉద్యోగాన్ని మన మీద మనసు పెడతా ఉంటారు. మనుషుల రకరకాల వాటి మీద మనస్సు పెట్టి చెడిపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని మీద మనసు పెట్టి చెడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఈ రాత్రి ప్రభు మీద నీవు మనసు పెట్టు, ప్రభు వైపు చూడు. నీవు ప్రభు వైపు చూస్తే నీ ముఖములన్నడూ కూడా సిగ్గు పడవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటామండి. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి? శత్రు సైన్యంలో దాడి చేసినప్పుడు యెహోషువ చేసిన అద్భుతమైన పని అన్నమాట. శత్రువు పైన దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. అందుకే మనం చదివాము 27వ వచన భాగంలో, మీరు సాగి వెళ్ళిపోయిన ముందుకు, ఎందుకు తెలుసా? శత్రువు మీద యెహోవా వారికి ఏం చేశాడు చెప్పండి? జయమునిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో సింహాల భోగైనాను
సంతోషంగా వెళ్ళిపోవడం గల కారణం ఏంటయ్యా అంటే గనక వారి మనసు ఎక్కడుంది చెప్పండి? దేవుని మీద ఉంది. వారు దేవుని వైపు చూస్తూ ఉన్నారు, వారు దేవుని మీద ఆనుకున్నారు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎవరు వారి మనసు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ సింహాలు మమ్మల్ని ఏ హాని కూడా చేయలేవు, ఈ అగ్ని మమ్మల్ని ఏ మాత్రం కూడా ముట్టలేదు. ఆలోచించండి, సర్వశక్తిమంతుడైన యేసయ్య దేవాదుడు మాతో ఉన్నాడు అని చెప్పేసి సింహాల గుహలో కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆలోచించండి, అగ్ని ఆ గుండంలో కూడా ఆహ్లాదంగా, ఆ అగ్ని గుండంలో భయంకరమైనటువంటి వేడికి అయ్యో బాబోయ్ అని చెప్పేసి కేకలు వేయలేదు కానీ ఆత్మలో పరవశించిపోయి ఏం చేస్తా ఉన్నా చెప్పండి? ప్రభుని స్తుతిస్తా ఉంటా ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి ముగ్గురులో 4వ వాడిగా ఉంటూ ఏం చేశారు చెప్పండి? వారి పాదాలకు ఏ విధమైనటువంటి గాయము అనేది లేకుండా చిన్న అయ్యో ఇనుపుగా చూడండి, తాలింపు వేసినప్పుడు ఏమంటే నూనె వేసిన తర్వాత దాంట్లో ఆవాలో కరివేపాకు ఏదో వేసేసరికి ఒకవేళ ఎవరి మీద కోపంతోనో ఆలోచించేసరికి అలా గిట్టేస్తాం ఏమో చెప్పండి, ఏమంది అక్కడ పడి సాయిబాబు అంటామంట కదా, అబ్బో భలే ఉందండి అంటావా? చిన్న ఆ నూనె చుక్క పడగానే శరీరం చాలా కేకేస్తా ఉంటారు. ఆ భయంకరమైనటువంటి అగ్ని కాలుతా ఉంటే ఈ అగ్ని గండంలో వారు ఎలా ఉన్నారంటే హల్లెలూయా స్తుతి మహిమ నీ ఉంటే చాలు అని చెప్పేసి దేవుని మనం అటువంటి శ్రమలు ఏం చేయగలగాలి? నీవు కూడా ప్రభువుని స్తుతించు. అదే యెహోషాపాతు చేశాడు. ఒక ప్రక్క శత్రువులు ఉన్నారు అక్కడ, వారిని చూడలేదు, యెహోవా యందు మనసు నిలుపుకున్నాడు. ఈ రోజు నీ శత్రువుని భయపడుతున్నావా? వాళ్ళు ఏమంటారు ఏదో అంటారు, వారి వల్ల ఏం కూడా కాదు. దేవుడి పర్మిషన్ లేకుండా చూడండి, ఒక్క వెంట్రుక కూడా ఎవరు కూడా తెల్లగా చేయలేరు. ఈ దేవుడు మన పక్షంగా ఉంటుండగా ఈ లోకంలో అసలు విరోధి ఎవరు చెప్పండి? ఎవరున్నారు మనకి అసలు? ఒకవేళ బహుశా లోకం అంతా శత్రువులుగా ఉన్నారా? భయపడద్దు. నీవు దేవుని దగ్గర మనస్సు నిలుపుకో. అప్పుల బాధలో ఉన్నావా? దేవుని దగ్గరికి రా, మనస్సు నిలుపుకో. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుని దగ్గర మనస్సు నిలుపుకో. ఇంకా ఈ దేశానికి వచ్చినప్పుడు సరే గృహం కట్టుకోలేదా? దేవుని మీద ఆధారపడు. ఒకవేళ బిడ్డలకు వివాహాలు చేయాలా? దేవుని మీద ఆధారపడు. వారు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం చేస్తున్నా సరే సరే ఉద్యోగం దొరకట్లేదా? చక్కటి చదువుకుంటున్నప్పటికీ ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఫెయిల్యూర్ అనేది వాటివి అనేది వారి దగ్గరికి వస్తున్నా పర్వాలేదు, భయపడద్దు. దేవుని మీద నీవు మనసుంచు. నీ కుటుంబాన్ని నడిపించగల దేవుడు, నీ కుటుంబం అద్భుతం చేయగల దేవుడు, నీ కుటుంబంలో ఒక నూతనమైన కార్యాన్ని నాతో జ్ఞాపకం చేశారు. ఇదిగో ఇప్పుడే ఆ నూతనమైన క్రియలు ఇప్పుడు నేను చేస్తూ ఉంటాను, చేయబోతూ ఉన్నాను. అరణ్య రోదన ఉల్లాసముగా మార్చడానికి సర్వశక్తిమంతుడు యేసయ్య ఈ రాత్రి నీతో ఉన్నాడు. భయమేలా మనకి? యెహోవాతో విచారించి మనస్సు నిలుపుకో. వారి మీద వీరి మీద ఎందుకు? ధనం మీద, మనుషుల మీద, లేకపోతే పదవి మీద, ఉద్యోగం మీద. ఈ రోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందో ఊడిపోద్దో తెలియదండి. ఈరోజు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి, నాకేంటి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. అందరూ నావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు, కానీ అందరూ మనసులో ఒకలాగా ఉండవు. ఈరోజు ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. ఈరోజు పెడతారు, రేపు పెట్టరు. ఆలోచించండి, ఈ రోజు ఉన్న ప్రేమ రేపు ఉండదు. అయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు గనక యెహోవా యందు విచారణ చేయటం మనకు చేతనైనప్పుడు నిశ్చయముగా అఖండ విజయాన్ని నీవు పొందుకుంటావు. ఈ రాత్రి ప్రభుతో ఒక్క మాట, మనసాక్షిని నీవు అడుగు. అవును ప్రభు, ఏ విషయంలో ఓడిపోయాను? విజయం ఎందుకు సాధించలేకపోతున్నాను? ఓటమి ఎందుకు నాకు వస్తా ఉంది? ఎందుకు నా భర్త నా మాట వింటలేదు? ఎందుకు నా బిడ్డలు నా మాట వింటలేదు? ఎందుకు ఇంకా సరైనటువంటి స్థితిలో ఎందుకు ఉండలేకపోయాను? ఒకవేళ కుటుంబంలో ఏం కావాలి నీకు, వారిని వీరిని చూడొద్దు. నీవు దేవుని మీద నీవేం చేయాలా? మనస్సు నిలుపుకో. దావీదు చక్కటి మాట అంటాడు, ఏమన్నా తెలుసండి? సదాకాలము నా దేవుని మీద నేను గురి నిలిపి ఉన్నాను కాబట్టి నేను ఎన్నడూ కూడా కదల్చబడను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ మాట చెప్పండి అందరూ కూడా. సదాకాలము నా గురి దేవుని మీద నిలుపుచున్నాను కాబట్టి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ అనారోగ్యం, ఈ అప్పులు, ఈ శత్రువులు నన్నేమి కూడా కదల్చలేవు. ఎందుకో తెలుసా? చెప్పాలా?
బలవంతుడని యేసయ్య నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయమిచ్చే యేసయ్య నీతో ఉన్నాడు. విజయశీలుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప విజయానికి ఇస్తాను నా ప్రీతిని బిడ్డలారా. యేసయ్య నామములో ఏమని చెప్పండి? శక్తి ఉంది, నమ్ము. ఈ 3 దినాల్లో కూడా దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఒకవేళ ఇప్పుడే జరగకపోవచ్చు, కానీ ఈ 3 దినాల కూడిక ప్రతిఫలం నిశ్చయముగా దేవుడు నీకు రాబోతున్న దినాల్లో అరణ్య రోదన ఉల్లాసముగా మార్చివేసి నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి క్రియలు, అద్భుతాలు దేవుడు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని అనమాట. మనమైతే కొన్నిసార్లు మన బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అయిపోతా ఉంటుంది, కానీ 24 గంటలు ఎప్పుడు అయినా నీకోసమే, సదా మీ సేవలో అన్నట్టుగా. ఎవరు నీకోసమే ఉన్నాను, నేను ఎప్పుడు వస్తావు రా, చాచిన చేతులతో ఆయన నీ వైపు చాపుతూ ఉన్నాడు. కానీ మనమే ఆశ్రయమైన వ్యక్తి దగ్గర రావట్లేదు. మనుషుల మీద మనం మనసు ఎలుపుకుంటూ ఉంటున్నాం. మనుషులు నమ్ముకున్న వాడు చెడిపోతాడమ్మా. ధన నమ్ముకున్న వారు పాడైపోయారు. గెహజీ కావచ్చు, వాళ్ళందరూ ధనాన్ని నమ్ముకున్నారు. యూదా ఇస్కరియోతు ధనం మీద మనసు ఉంచాడు. యేసు ప్రభు శిష్యుడే. యేసయ్య మీద మనసు ఉంచాల్సినటువంటి వాడు ఎక్కడ ఉంచారు చెప్పండి? ధనం మీద మనసు ఉంచాడు. ధనం ఏం చేసింది? మూట చేతితోనే ఉంది. చెట్టుకు ఊరేసుకుని కింద పడ్డాడు. పొట్ట పగిలి ప్రేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఆలోచించినప్పుడు ఇలా ఎంతో మంది మనుషుల మీద నమ్మకం వచ్చి, మనుషుల మీద విశ్వాసం వచ్చి చెడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మీద నువ్వేం చేయాలి చెప్పండి? మనస్సు నిలుపుకో, యెహోవా యొద్ద విచారణ చేయి. ఏం చేయాలి చెప్పండి? యెహోవా యొద్ద విచారణ. మనుషుల దగ్గర విచారణ చేసే వరకు ఫలితం ఉంటుందంటారా? ఫలితం ఉంటుందంటారా? ఫలితం ఉండదు. మీకు ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మధ్యాహ్నం రావు గారికి నాకు ఏదో చిన్న సంభాషణ వచ్చింది అనమాట. సంభాషణ వస్తే కనుక ఆయన ఒక విషయం తెలియజేసరికి, ఒకవేళ ఆ విషయాన్ని ఎక్కడ నేను బయట పెట్టేస్తానేమో అని చెప్పేసి ఆయన ఏం చేశాడు సార్, ఆ గేట్తో తలుపు తీసుకున్నాడు. తలుపు తీసుకున్న సైకిల్ చేస్తామన్నాడు. మళ్ళా ఇంటికి వెళ్ళిపోయాడు. కిందకి దిగాడు. కిందకి దిగిన తర్వాత ఫోన్ చేశారు, బ్రదర్ ఎక్కడ కూడా దేవునికి స్తోత్రంగా. అది వ్యక్తిగత సమస్య. అప్పుడు నేను అన్నాను, ప్రభు అదొక మంచి జ్ఞానాన్ని తెలివి నాకు ఇచ్చారండి. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, ఏది హృదయంలో పెట్టుకోవాలో ఏది చెప్పాలో, ఏం చేయాలో ఎలాగో బుద్ధి జ్ఞానం అనేవి దేవుడు ఏది పంపించాడు. మీరు కంగారు పడద్దండి, మిమ్మల్ని అలాగా చెయ్యను. దేవుని స్తోత్రంగా. అంటే మనుషులే చెప్పమనుకోండి, వారు ఎక్కడ మనం బయట పెడతారేమో అని చెప్పేసి మనం భయపడుతూ ఉంటాం. అయితే ఈ రోజున మనం మనుషులు బయట పెట్టినా పర్వాలేదు. ఈ రాత్రి నీవు కనుక దేవుని విచారణ చేయడానికి నీ మనసు నిలుపుకున్న ఎడల ఆలోచించండి, అఖండ విజయాన్ని దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకు వరులే, శూరులు మనకు, రాజులు మనకు వరులేరు, శూరులు మనకు వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పడాలి. నాకు అది ఏది లేదని చెప్పేసి నువ్వు భయపడద్దు. ఇంకా అప్పులు ఉన్నాయా పర్వాలేదు, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నావా పర్వాలేదు, ఇంకా సమస్యలు ఉన్నావా పర్వాలేదు. ఆలస్యంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సమర్థుడు ఆయన. నమ్ము ఈ విషయాన్ని. ఆలస్యంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సినల్లా కూడా ఒకటే, అదేంటంటే గనక నీ మనసును ఏం చేయాలి? నిలుపుకోవాలి. ఎక్కడ విచారణ చేయాలి? మనుషుల దగ్గర కాదు. మనుషుల చేతి చాపవద్దు, మనుషుల దగ్గరికి ఏడొద్దు, వారిని అడగొద్దు. ఏదే చిన్న సమస్య వచ్చినప్పటికీ యెహోషాపాతు వలె దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో విచారణ చేయటం మనకు చేతనవ్వాలి. దావీదు ఏమన్నాడు? నేను నా గురి ఎవరు? దేవుడే. కాబట్టి నేను
కదల్చబడెను. అందుకనే సౌలు అనేక సార్లు దావీదుని చంపాలని ప్రయత్నం చేసి ఈటె విసిరినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు గురి ఎక్కడ? ఎవరు చెప్పండి? అందుకనే ఆ గొల్లియాతుకి వారందరూ కూడా పారిపోతా ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు, రాజు గారితో సహా. ఎందుకో తెలుసా? వాడు అండ కండ బలాన్ని చూసి ఏం చేస్తా ఉన్నారు? అందరూ కూడా పారిపోతున్నారు. కానీ దావీదు మనస్సు ఎక్కడుంది? దేవుని మీద ఉంది. కాబట్టి దావీదు యొక్క మనసు దేవుని మీద ఉంది కాబట్టి దేవుని మీద విచారం చేయవాడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు గొల్లియాతు చూడలేదు. కానీ ఏమండి ఏం చేశాడు? చెప్పండి. గొల్లియాతు అవమానపరుస్తున్నటువంటి ఏ నామానైతే అవమానపరుస్తూ ఉన్నాడో, ఏ నామానైతే చులకన చేస్తూ ఉన్నాడో, ఏ నామానైతే అలాగా మరి అవమానానికి గురి చేస్తూ ఉన్నాడో, రోషం వచ్చింది, కోపం వచ్చింది. ఏ విషయంలో? అభిషేకించబడినటువంటి జనాంగాన్ని తిడుతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. అలా దూషిస్తూ ఉంటాడు, కోపం వచ్చింది. వాడు ఎంత ఎత్తైనా పర్వాలేదు, ఎంత బలమన్నా పర్వాలేదు, వాడిని ఎన్ని ఆయుధులు పర్వాలేదు. ఆలోచించిన ప్రియదేవి బిడ్డలారా, సర్వశక్తి మొత్తం దేవాదేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి ఆలోచించండి. దావీదు మనసంతా కూడా దేవుడే కాబట్టి సున్నతైనటువంటి ఈ ఫిలిష్తీయులు వీడంతా చంపేస్తానని చెప్పేసి ఏం చేశాడు? యుద్ధానికి సిద్ధపడ్డా లేదా? యుద్ధం చేసినా లేదా? పోరాడా లేదా? యుద్ధంలో గెలిచాడా లేదా? ఎవరు గెలిపించారు? ఎవరు యుద్ధం చేశారు? యుద్ధము యెహోవాది, యుద్ధము నాది కాదు. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గెలవలేకపోతున్నావా? నీ వల్ల కావట్లేదా? నీ వల్ల చేత కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? మార్గాలన్నీ మూసుకుపోయాయా? ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కావట్లేదా? అయితే రాత్రి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. రా నా దగ్గర విచారించి, నీ బాధ ఏంటో నాతో చెప్పుకో, నీ కష్టం ఏంటో నాతో చెప్పుకో. వాళ్ళ దగ్గర మీ దగ్గర ఎందుకు వెళ్తావు? దీని వల్ల నీకోసం 2 చేతులు నీ వైపు నేను చాపుతున్నాను. రా, నేను నీకు సహాయం చేస్తాను. రా, నేను ఆదుకుంటాను. ఈ చేతులు గాయపడిన చేతులతో దీనివల్ల నీకోసం ఎదురు చూస్తామంటే నీవేమో నా దగ్గరకు రావట్లేదు. ఈ రాత్రి ప్రభు దగ్గరకు వస్తామని ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడు అన్నమాట? దేవుని యొక్క విచారణ చేశాడు. 2వ అంశానికి వస్తూ ఉన్నాను. అదే 20వ అధ్యాయము 3వ వచన భాగం చదువుదాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాసము. మనసు నిలుపుకున్నటువంటి ఆ యొక్క రాజు యూదా అంతటా ఉపవాసాలను ఆచరింపవలనని చాటింపగా. సరిపోతాయి. 2వది ఏం చేశాడు? 1 చెప్పండి. ఏం చేశాడు యెహోషాపాతు? చెప్పాలందరూ కూడా. 1 మనసు నిలుపుకున్నాడు. ఎక్కడ? ఎవరి మీద? ఎక్కడ విచారణ చేశాడు? యెహోవా దగ్గర. 2వది ఏంటంటే గనుక యెహోషాపాతు యూదా జనులందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఏమని అంటే గనుక ఉపవాస దినము ఉండాలి. ఈరోజు మనం కూడా ఏం చేసాం చెప్పండి? ఉపవాసం. ఎందుకు ఉపవాసం? అసలు ఉపవాసం అంటే ఏంటి? ఏం చెప్పండి నేను? దేవునికి సమీపంగా నివసించటం, దేవునికి దగ్గరగా రావటం, దేవునికి ఇష్టానికి సంపూర్ణంగా మనం సమర్పించేసుకుని పూర్తిగా దేవుని మీద ఆధారపడటమే ఉపవాసం. ఈ రోజున అదే పని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎవరు? యెహోషాపాతు యూదా ప్రజలందరూ కూడా చేశారు. కాబట్టి ఆ రీతిగా ఉపవాసంతో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడా లేదా? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఉపవాసంతో వారు ఏం చేశారు అంటే కనుక చూడండి, 6 నుంచి 12 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి జాగ్రత్తగా వాక్య భాగం మనం విందాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. అద్భుతమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడు అంటే కనుక ఉపవాస దినము ఆచరించి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు తెలుసండి? నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్య రాజ్యములను ఏలువాడవు నీవే. రాజ్యములను ఏలువాడవు నీవే. బాహుబలము గలవాడవు, బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. చూడండి, పరాక్రమము
బలము చాలదు. ఈ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపలస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుమని అనుకుని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోరీయులతోనూ, మోయాబీయులతోనూ, సేయరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలును వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో దృష్టించుము మా దేవా. జయదేవుడండి. ఇక్కడ వరకు కూడా అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తూ చూడండి, నీవు అలా చేస్తావు, మా సర్వశక్తిమంతుడు దేవుడు నీవే, ఆ శత్రువులు నువ్వేం చేస్తావో మాకు తెలుసు కాబట్టి అని చెప్పేసి ఎన్నో విషయాలు ప్రార్థిస్తూ చూడండి 12వ వచనానికి వచ్చేసరికి యోధా రాజుని యెహోషాపాతు ఏమంటాడంటే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. ఎవరికి? మా శత్రువులు ఉన్నారు కదా, వారు మమ్మల్ని ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి వారికి నీవు తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. సరే 6వ వచనం నుంచి 12వ వచనం వరకు యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే ఉపవాస దినము ఆచరించి అద్భుతమైన రీతిలో ఎవరికి ప్రార్థన చేస్తామన్నాడు? దేవునికి ప్రార్థన చేస్తాం. మన దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థనలు ఆలకించువాడు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవునికి వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడా లేదా? వారి ప్రార్థన విన్నాడు. తనకున్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా దేవునికి ఏం చేశాడు చెప్పండి? వినియోగించుకున్నాడు, చెప్పుకున్నాడు. కాబట్టి ప్రార్థన ఆలకించు దేవుని వైపు ఏం చేస్తున్నాడు కనుక విశ్వాసమైనటువంటి నేత్రాలతో దేవుణ్ణి చూడగలిగాడు. ఈ రాత్రి నీవు నేను కూడా విశ్వాసమైన నేత్రాలు తెరవబడి ఈ రోజున ప్రభువా మా శత్రువుకి నీవు న్యాయం తీర్చు ప్రభువా. ఈ రోజు మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు, దారులన్నీ మూసుకుపోయి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఎవరు చెప్పండి? ఎవరు ఇతను? రాజు గారికి ఏం కొనుగోలు చెప్పండి? అంటే రాజుగారికి యుద్ధం రాదా? అక్కడ యుద్ధ సామాగ్రి లేదా? ఎవడు యుద్ధంలో వాడేటువంటి కత్తులు, బాణాలు, బాంబులు ఏమి లేవా? ఉన్నాయి. వాటి వల్ల మేము ఏం చేయలేము. సరే, వాటి వల్ల మేము యుద్ధంలో విజయం పొందుకోలేము. నువ్వు శక్తిమంతుడు, యుద్ధంలో విజయం ఇచ్చేవాడు. మా బలం, మా యుద్ధాలు, లేకపోతే మా కత్తి, మా డాలు, మా బలం ఏమాత్రం సరిపోదు. నీవే మాకు దిక్కు అని యథార్థంగా ప్రార్థించాడు. మనసు నిలుపుకునేటువంటి వాడు ఎవడు? దేవుడితో విచారణ చేసినటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఉపవాస దినం ఆచరించినటువంటి వాడు యథార్థంగా ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేయటమే కాదు కానీ చూడండి 12వ వచన భాగంలో మనం చదివినప్పుడు చూడండి, నీవే మాకు దిక్కు, యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. అంటే తన నిస్సహాయతను దేవుని దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? ఒప్పుకుంటూ ఉన్నాడు. అందుకనే ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, ముగింపులో కూడా అదే మాటతో ముగిస్తా ఉన్నాను, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఈ రోజు కూడా మనం ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. మనకేమి తెలియదు, మన జ్ఞానం, మన బలం ఏమాత్రం కూడా సరిపోదు. ఇక్కడ రాజు అయ్యుండి కూడా తన నిస్సహాయతను దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా ప్రభు సందలు ఒప్పుకోనట్లయితే యేసయ్య నామం ఎలాంటి చెప్పండి? చెప్పాలందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పాలా? వినపట్లేదు ఇంకా స్త్రీలలో చెప్పండి. శక్తి కలిగినది. అసలు అందులో ఉండే దొమ్మ ఎలా ఉండాలని
శక్తి అందరూ నేర్చగా ఉంటాం. ఎవరి మీద కొట్టాలని అరవాలని ఎంతగట్టి కేకేస్తారు? కేకలేదా? అరిస్తారా? మరి మన దేవుడు అంత శక్తి కదండి. యాక్చువల్ చెప్పండి, శక్తి కలిగినదని బిగించండి. ఈ రోజు నువ్వు బిగించేవనుకో ఎవడు అపవాదాన్ని సాతాను, అయ్యి బాబాయ్ ఈమె పిడికిలు బిగించింది, నా ముఖం ఎక్కడ గులాబ్ జామ్ అయిపోతాం, లేకపోతే కనుక సిరిగిపోతాం, కాబట్టి ఈమె దగ్గర నిలవను బాబు అని చెప్పేసి వాడికి ఏం కావాలా? 1, 2 అన్ని ఏకమైపోయిన దగ్గర నుంచి వాడు పారిపోవాలా. అలా పారిపోవాలంటే యేసయ్య నామం చెప్పాలందరూ కూడా చెప్పండి, చెప్పండి, నా యేసయ్య నామం అందరూ చెప్పాలా. అసలు పోకుండా బిగించండి, వాడికి చూపించండి. ఎవరికి ఈరోజు శ్రమను ఏమి చేయలేవు, బాధను ఏమి చేయలేవు, రుణమును ఏమి చేయలేవు, అనారోగ్యం నీ మీదకి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేసిన దేవుడు, ఏ రోగము నీ దగ్గర రాని వాగ్దానం చేసిన దేవుడు యేసయ్య నామం. ఆ నామం ఏమని చెప్పండి? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. చెప్పండి యేసయ్య నామం అందరూ చెప్పాలి. అందరూ మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, పురుషులు చెప్పండి, అందరూ కూడా వైద్యాన్ని తప్పకుండా మాట్లాడండి ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అందరికీ చెబుతాం, నా యేసయ్య నామం, నా యేసయ్య నామం. ఆ యేసయ్య నామం ఏముంది నాకు ఈ రాత్రి? గొప్ప విజయం నాకుంది. హల్లెలూయా. ఈ రాత్రి శ్రమలో నలిగిపోతున్నావా, కుంగిపోతున్నావా, ఎవడ చీకటి ఆవరించి ఉందా, మార్గం కనపట్లేదా, అయోమయంగా ఉంటా ఉందా, పర్వాలేదు, ఏమాత్రం భయపడద్దు. ఈ రాత్రి దేవుడిని సందులోని మనసు నిలుపుకొని విచారణ చేసి ఉపవాసముతో ఆయన దగ్గర నీకు నిస్సహాయతను ఒప్పుకొని ప్రభు వైపు నువ్వు తేరి చూడగలిగినట్లయితే గనక ఏ శ్రమలో కూడా నేమి కూడా చెయ్యలేవు. ఎందుకు తెలుసా? ప్రభు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి లోకంలో నాకు విరోధి ఎవడు. ఈ రోజున ఏ శత్రువు నిన్ను ముట్టదు. ఒకవేళ ముట్టడు అనుకోండి, ప్రభు అంటున్నాడు అద్భుతమైన మాట, నిన్ను ముట్టిన వాడు చెప్పండి నా కను. ఎవడైనా టచ్ చేస్తాడండి అంటే సార్ దేవుడు ఎంత కాపుదలిస్తూ ఉన్నాడో, వాడు అయిపోతే ముట్టాడా, నన్ను నా కంటుతో టచ్ చేస్తూ ఉన్నాడు, వాడిని ఊరుకుంటానా? ఊరుకోను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకాలు జరిగించే దేవుడు, అసాధ్యాలు సైతం సాధ్యపరిచే దేవుడు. ఓ ఈ రాత్రి నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నిత్యముగా ఈ 3 దినాలు అద్భుతమైన రీతిలో ప్రభు నీతో మాట్లాడాడు. అయితే మరొక మారి ముగింపులో మన నిస్సాహితను, మన బలహీనతను, మన తప్పిదాలు, మన పొరపాట్లు ప్రభు సందర్భం ఒప్పుకొని, ప్రభువా నా వల్ల కాదు ప్రభు, అర్థం కావట్లేదు, నీవే మాకు చెప్పండి, నీవే మాకు దిక్కు, వేరే ఆధారం మాకు లేదు ప్రభా, నీవే మాకు ఆధారమయ్యా. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్న బాధ ఉన్నప్పటికీ సహాయం చేసేవాడు. కొండల తట్టు నా కన్నులు, నా సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? నీవే ప్రభా నా సహాయకుడు, నీవే ప్రభా నా ఆధారం, నీవు నా పోషకుడు, నీవే. ఇదిగో ప్రభా ఈ రోజు ఈ శ్రమలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు ప్రభా, విడిపించవా, సహాయము దయచేవా, నీ శక్తి నింపవా, నీ బలమును నాకు అనుగ్రహించవంటే గనక ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి? మనకు బలమును ఇస్తాడు. ప్రతి సమస్యన్నింటిలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. 27 వచ్చిన భాగం మనం చదివాము. వారి శత్రువుల పైన దేవుడు వారికి ఏం చేశాడు చెప్పండి? విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చాడు కాబట్టి వారు సంతోషించు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట. ఈ రోజున అటువంటి సంతోషముతో ఈ 3 దినాల్లో నువ్వు పాల్గొన్నావు. అటువంటి ఆనందము, గొప్ప విజయము నువ్వు పొందుకోవాలంటే కనుక ఒకటి మన నిస్సహాయతను యెహోషాపాతు వలె ప్రభు దగ్గర మనం ఏం చేసుకోవాలా? ఒప్పుకోవాలి. ప్రభు మాకు అర్థం కావట్లేదు, నీకు వేరుగా ఉండి నేమి కూడా చేయలేను ప్రభు,
నీవు నా సహాయకుడు, నా పోషకుడు, నీవు నా కుటుంబాన్ని నడిపించు, ఇదిగో నా కుటుంబాన్ని నీ చేతులు పెడుతూ ఉన్నాను అని చెప్పేసి పూర్తి అధికారాన్ని ఆయనకి అప్పగించేస్తాం అనుకోండి. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు పడిపోకుండా, ఎవరు ఇటువంటి ప్రమాదాలు రాకుండా ఎవరు కాపాడతారు మనల్ని? ఎవరు నడిపిస్తారు మనల్ని? దేవునికి స్తోత్రం కలిగిన ఈ రోజున అక్కడ మరి ఆ తీరంలో ఆ పడవ మునిగిపోయినప్పుడు ఇప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? వెతుకులు ఆడుతూ ఉన్నారు. ఆ లాంగర్లో వేసి లాగుతామంటే గేర్ రడ్ వస్తా ఉంది, అది వస్తా ఉంది, ఇది వస్తా ఉంటా ఉంది. ఇంకా నావ కోసం అప్పుడే చాలా రోజులు అయిపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తామని చెప్పండి, చెప్పాలా? ఒకవేళ బహుశా ఆ రోజు ఆ నావను నడుపుతున్నటువంటి ఆ నావికుడు కావచ్చు, వారి వల్ల ఈ సుడిగుండంలో నుంచి, ఈ భయంకర ప్రమాదం నుంచి మేము ఎలా తప్పించాలి? ఎంతమంది ప్రజలు ఇందులో ఉన్నారు కదా, అయ్యో ఈ సుడిగుండంలో వాటర్ చాలా భయంకరంగా వస్తూ ఉంటా ఉంది, ఎక్కడ మేము మునిగిపోతామో, ఈ నదిలో మేము మునిగిపోతాం, ఎక్కడ ఎలా మేము కాపాడగలమని చెప్పేసి బహుశా వారి సొంత విధాల వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారి ప్రయత్నాలు ఏమైపోయినాయి? మునిగిపోయింది. అనేక మంది చనిపోయారు. ఇంకా చాలా మంది 6 శవాలు ఎంతో మంది ఉన్నారంటే. ఇంకా నా ప్రియ దేవుని బిడ్డలను ఆలోచించండి. ఈ రోజున నీ చుక్కాని ఎవరో తెలుసా? యేసయ్య. ఆ చుక్కానిగా ఉన్నటువంటి యేసయ్యకు నీ జీవితాన్ని అర్పిస్తే సముద్రములు వెళ్ళిన, నదులు గుండా వెళుతూ ఉన్నా, అవమానాల గుండా వెళుతూ ఉన్నా, నిందల గుండా వెళుతూ ఉన్నప్పటికీ నీ కళ్ళలో ఉన్న కన్నీరును తుడచడానికి ఆయన, తుడవడానికి ఆయన సమర్థుడు. మనసులో ఉన్నటువంటి వ్యాధులు తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి అద్భుతంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ యేసయ్య నామంలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. కాబట్టి ఆ యేసయ్య నామంలో మనం మరొకసారి మనస్ఫూర్తిగా ఆనందం చేసి గొప్ప విజయాన్ని పొందుకొని ఈ స్థలాల నుంచి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ లేచిన పడదాం. అందరూ లేచిన పడి ఈ పాట హృదయపూర్వకంగా అందరూ కూడా మరి ఈ పాట పాడి యేసయ్య నామాన్ని మనం మహింపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ లేచిన పడండి. అందరూ కూడా లేచిన పడి యేసయ్య నామాన్ని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో మరొక మారు ఈ రాత్రి మనం ఆరాధన చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య నామం ఎలాంటి చెప్పండి? ఈ రోజు దేవుడు మనకి ఏమిపోతున్నాడు చెప్పండి? శక్తిని ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మనకు గొప్ప విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పడం? నీవు నేను ఎవరు? విజయ చెప్పాలి. విజయ వీరులం. ఏ విషయం నుంచి నీకు కావాలి? ఏ విషయమైనా సరే నువ్వు అది ప్రశ్న దగ్గర ఉందా? ఏ విషయంలో నీకు విజయం కావాలని కోరుకుంటున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు, దీనిపై నాకు విజయం కావాలయ్యా, నా వల్ల కావట్లేదు, నీ నామాన్ని నమ్ముతూ ఉన్నాను, సమస్తం కూడా నీ నామములో నాకు సాధ్యం అని చెప్పేసి ఆ యేసయ్య నామాన్ని మనం అందరం కూడా ఇచ్చేద్దాం. పాడి యేసయ్య నామాన్ని కనపడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని మరొకసారి యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను
నీ నామము శక్తి కలిగినది. నీ నామము అన్ని నామం కన్నా పైనామైనది ప్రభువా. అటువంటి నీ నామాన్ని బట్టి చేతులు ఎత్తి హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. నా శక్తి వల్ల, నా జ్ఞానం వల్ల, నా బలం వల్ల ఏమి చేయలేను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి దగ్గరకు వచ్చాను ప్రభువా. దయతో అంగీకరించి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాలో ఉన్న ప్రతి విధమైన కలవరము, నాలో ఉన్న ప్రతి విధమైన కన్నీళ్లను తుడిచే దేవుడు నీవు ప్రభువా. నాకు గొప్ప విజయం ఇచ్చేవాడవు నీవు ప్రభువా. ఈ లోకంలో నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. మనసైన దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నా ప్రతి బాధ, నా ప్రతి రోగము, నాకున్న ప్రతి శ్రమలు, శోధనలు యేసు నామమున దూరపరచు ప్రభువా. నీ నామము శక్తి కలిగినది, బలమైనదని ప్రభువా. ఆ యేసయ్య నామమున బట్టి ఓ నేను ప్రభువా తండ్రి ప్రార్థిస్తూ వచ్చిన ప్రభువా. ఇదిగో తండ్రి, నీవే నాకు సహాయం చేయవాడు తండ్రి, నీవు నన్ను ఆదరించేవాడు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నుంచి అవి ఉండవు అని చెప్పేసి వాగ్దానం ఇస్తున్నాడు మా దేవా. ఇదిగో ప్రభువా, మా కళ్ళలో ఉన్న కన్నీరు తుడిచేవాడా, మమ్మల్ని విడువనాడు ఆయన వాగ్దానం ఇస్తున్న దేవా. ఈ రాత్రి ఎవరైతే నిస్సహాయులుగా ప్రభువా, మేము బలహీనమని, శక్తిహీనమని, మా బలం కానీ, మా జ్ఞానం కానీ, మా తెలివి కానీ ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి ప్రభువా, ఈ రాత్రి ఎవరైతే నీ శక్తి కలిగిన నామమును, బలమైన నామమును బట్టి, ఓ ఉన్నతమైన నామమును బట్టి, ఆ శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. విడుదల కలుగును గాక నాకు జ్ఞాపిస్తూ ఉన్నాం. స్వస్థతలు కలుగును గాక నాకు జ్ఞాపిస్తూ ఉన్నాం. అద్భుతాలు జరుగును గాక నాకు జ్ఞాపిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన బంధకాలు తెగిపోవును గాక నాకు జ్ఞాపిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల పొందుకుందని గాక నాకు జ్ఞాపిస్తూ ఉన్నాం. ఓ గ్లోరీ టు గాడ్. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువుని ఈ బలహీనత ఏదైనా కావచ్చు, ఏ విషయమైన వాడిపోతూ ఉన్నావు, ఏ విషయంలో రాసిస్తూ ఉన్నావు, ఏ విషయంలో కలత చెందుతూ ఉన్నావు, ఏ విషయంలో భయం నిన్ను వెంటాడుతూ ఉంది, ఏ విషయంలో భయం నిన్ను తరుముతూ ఉంటా ఉంది. ఈ రాత్రి నీ భయములన్నిటిలో నుంచి నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. శ్రమలన్నిటిలో నుంచి నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉంటూ ఉన్నప్పటికీ నీకు సహాయం చేయడానికి ప్రభు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యానికి రెండు చేతులు పైకి చాపు, రెండు చేతులు పైకి చాపి మాట ప్రభుతో చెప్పు, యేసయ్యా నా ప్రతి కన్నెడుతుడు ప్రభువా. అయ్యా నా వల్ల కావట్లేదు ప్రభువా, మార్గాలన్నీ మూసుకుపోయాయి ప్రభువా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. నీవు నా దిక్కు ప్రభువా, నీవు నా బలము, నీవు నా ఆశ్రయము. దావీదు అన్నాడు, నా గురిని ఎంత నిలుపుచున్నాను అన్నాడు ప్రభువా. అవును, నా గురి నీవే, నా గమ్యము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే. నాకు ఎవరు కూడా సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు ప్రభువా. ఈ రాత్రి నీవు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా. నాతో రండయ్యా, నాతో ఉండు ప్రభు అని చెప్పేసి ప్రార్థించామా. ప్రభు నీకు విజయం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చాపుదాం, ఈ మాట ప్రభుతో చెబుదాం. ప్రభు వారి స్తోత్రాలు. హల్లెలూయా. నీకేమి